హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్పి లాగ్స్. ఈరోజు మనం చూపించబోయే పూజ, మీరు చూడబోయే పూజ చాలా మహిమలు కలిగిన పూజ. మనం చాలామంది దేవుళ్ళని చూసాం, చాలా పూజలు చేసాం. కానీ మన కలియుగంలో చాలామందికి సుఖ ధన సంతోషాలు లేకుండా చాలా జీవితాలు ఉన్నాయి. మీ అందరి కోసం ఈరోజు నేను చెప్పబోయే కథ మీ జీవితాలని ఒక మలుపుని మార్చబోయే కథ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల కథ. పూర్వంలో స్త్రీలు 7 రోజులకి 7 వారాల నగలు ధరించుకొని ఆయా రోజున ఆయా వస్తువులు ధరించుకొని 7 రోజుల పాటు దేవులకు పూజలు అర్పించేవారు. కానీ శనివారం శనిదేవుని అనుచరికి భయపడిపోయేవారు. దీనిని శనిదేవుని చూసి ఒక ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకి వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మెచ్చి ఆ తపస్సులో శనీశ్వరునికి ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం కోరిక కావాలో కోరుకో అని వరం అడుగుతారు. అప్పుడు తండ్రి, అందరు దేవుళ్ళకు పూజలు అర్పిస్తున్నారు, ఆఖరికి నాకే పూజలు అర్పించట్లేదు, నేనేం చేశాను? అందరితో పాటు నేనే సమానమే కదా అని అంటారు. అప్పుడు ఆ మాటలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు విని, తండ్రి, శనికి అధిపతివి నువ్వు, నీవు నల్లగా ఉంటావు, నేను నల్లగానే ఉంటాను, నీ వారం కూడా శనివారమే, నా వారం కూడా శనివారమే, నీ నైవేద్యము ఒకటే, నా నైవేద్యము ఒకటే అన్నట్టు మాట్లాడతారు. ఎవరైతే నీ పూజలు చేయకుండా, నీ వద్దకు వెళ్లకుండా, నీ దగ్గరకు వచ్చి వరం అడగకుండా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోరికలు కంటే నీ దగ్గరకు వచ్చి ఎవరైతే దర్శనం తీసుకుంటారో, నీకు పూజలు ఎవరైతే అర్పిస్తారో, నీ యొక్క స్మరణను ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు నీ దర్శనం తీసుకొని నా దగ్గరికి వచ్చిన వారు 7 రోజులకు వచ్చే పుణ్యఫలాన్ని ఒకరోజే అందజేస్తాను అని శనీశ్వరుడికి వరమిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇలా ఎవరైతే 7 శనివారాలు పూజలు చేసి 8వ వారం వడ్డీ వారం కింద చేసి 7 దంపతులను భోజనాలకు పిలిచి తాంబూలాలు సత్కారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంపదలు అన్నీ కలిగి మీ యొక్క కోరికలను తీర్చడానికి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీ అనుకునేది అవ్వడానికి, మీ శని తొలగడానికి మన కలియుగ శని భగవానుడు మీ యొక్క కోరికలను తప్పక తీరుస్తారండి. ఇదండి 7 శనివారాల పూజ చేసే విధానం.